నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు? ఇఫ్ చేస్తే వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి సార్? సో 3-4 మేజర్ మిస్టేక్స్ చేస్తారండి. ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే, మేము ఐపీలో బాగా చేస్తున్నాము ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో, సో ఎంసెట్ మాకు ఆటోమేటికలీ ర్యాంక్ వస్తుంది అని అనుకుంటారు. కానీ రెండు ప్యాటర్న్స్ డిఫరెంట్ కాబట్టి మేము కూడా చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసాము. 99% ఐపీ వచ్చినా కానీ ఎంసెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉన్నారు. అదే ఇంటర్మీడియట్లో బాగా మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎంసెట్ బాగా మంచి ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో బేసికలీ ఇంటర్మీడియట్ బాగా చేస్తున్నారని ఎంసెట్ని నెగ్లెక్ట్ చేస్తారు. అది మేజర్ మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్. సో ఎంసెట్ స్పెసిఫిక్ ప్రిపరేషన్ అనేది చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోలో చాలామంది చీట్ కోడ్స్ ఇవి అవి అని పెడుతూ ఉంటారు. ఆ చీట్ కోడ్స్ చూసి మేము ఏదో ఒకటి పెట్టేస్తే మాకు సీట్ వచ్చేస్తుంది అనుకుంటారు. ఆ చీట్ కోడ్స్ అనేవి ప్రిపరేషన్ చేసి క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేశాక లాస్ట్కి అవి వాడాల్సింది. ఓన్లీ చీట్ కోడ్స్ మీద రిలై అయితే సీట్ అనేది రాదు. థర్డ్ మిస్టేక్ ఏం చేస్తారంటే, అన్ని చాప్టర్స్ చదివేయాలి, అన్ని థరోగా చేయాలి షార్ట్ టైంలో, మేము మార్నింగ్ నుంచి నైట్ చదువుతాము అనుకుంటారు. కానీ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ క్వాంటిటీ. ఎంసెట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు కొన్ని మార్క్స్ తెచ్చుకుంటే చాలు, స్పెసిఫిక్ మార్క్స్ ఆఫ్ 80 to 100 out of 160 తెచ్చుకుంటే చాలు. సో మనం అన్ని చాప్టర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తరువుగా చేస్తే దే విల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జనాలు ఇలా గెస్ట్ పేపర్స్, ఇలా మాక్, కొందరు యూట్యూబ్ ఛానల్స్ క్లిక్ బెట్ కోసము వాళ్ళు గెస్ట్ పేపర్స్ ఇవి వస్తాయి ఇవి అవి అని ఓన్లీ అవి చదువుకుని వెళ్తారు. సో ప్రిపరేషన్ అనేది వాళ్ళ సైడ్ నుంచి థరోగా చేసుకోవాలి. అట్లీస్ట్ ఈ హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ని ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ చేయాలి. ఈ హైయర్ వెయిటెడ్ చాప్టర్స్ను ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇలా షార్ట్ కట్ వే అనేది లేదు ఎంసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. సో దీస్ ఆర్ ది మేజర్ మిస్టేక్స్ విచ్ జనరలీ స్టూడెంట్స్ మేక్. సో రెక్టిఫై చేసుకోవడం ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. నేను చెప్పినట్టు ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్ మిస్టేక్స్. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏంటంటే 2.5 lakhs 3 lakhs మంది రాస్తున్నారు ఎగ్జామ్. సో చాలా డిఫికల్ట్ పేపరు, చాలా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ దీంట్లో చదివేది 10 to 15,000 మంది మాత్రమే. అండ్ కొందరు ఆల్రెడీ జేఈ మెయిన్స్ రాస్తున్నారు, వాళ్ళు ఆ కోర్స్కి వెళ్ళిపోతారు. సో కాంపిటీషన్ అనేది చాలా లిమిటెడ్. సీరియస్లీ యాక్చువల్లీ కూర్చొని చదువుతున్న వాళ్ళు చాలామంది తక్కువ. సో ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ లాస్ట్ 2 months టైం వేస్ట్ చేయకుండా చదివితే డెఫినెట్లీ దే విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్. అండ్ అడ్వైజెస్ కూడా దే హ్యావ్ టు టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ దర్ మెంటర్స్. ఇప్పుడు ఇలాంటి టైంలో ఏంటంటే చాలామంది చాలా అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఏ టైప్ ఆఫ్ అడ్వైస్ తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్రస్టెడ్ పర్సన్ని ఒకళ్ళని నమ్మి ఆ అడ్వైస్ తీసుకుని దెన్ ప్రిపేర్ అయ్యి ఏమైనా డౌట్ ఉంటే ఫ్రీలీ అడిగి స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే దే విల్ బీ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. అండ్ మిస్టేక్స్ అనేవి ఎవరైతే మిస్టేక్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారో దే ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. సో మిస్టేక్స్ అనేవి తక్కువ చేయాలి దెన్ మేకింగ్ మోర్ మిస్టేక్స్. హూ ఎవర్ మేక్స్ ది లెస్ మిస్టేక్స్ విల్ గెట్ ఎ గుడ్ ర్యాంక్. ఇప్పుడు జేఈఈ, ఐపీఈకి అండ్ ఎంసెట్కి డిఫరెన్స్ ఏంటి సార్? సో ఇప్పుడు ఐపీ అనేది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ విచ్ ఇస్ మన 12th class కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనుకోవాలి. సో ఆ 12th classకి బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఐపీ ఇంటర్మీడియట్. సో ఏపీ వాళ్ళు, తెలంగాణ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు. మెయిన్లీ ఇది సబ్జెక్టివ్ టైప్ పేపర్. ఇప్పుడు ఎంసెట్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ మధ్య ఎంసెట్ని ఎప్సెట్ అని అంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఈ స్ట్రీమ్స్ అన్నింటికి ఇది కామన్ ఎగ్జామ్. ఏపీ వాళ్ళు సపరేట్ కండక్ట్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఏపీ ఎప్సెట్. తెలంగాణ వాళ్ళు సపరేట్ కండక్ట్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ తెలంగాణ ఎప్సెట్, టీజీ ఎప్సెట్ అంటారు. సో ఈ 2 ఎగ్జామ్స్ ఏంటంటే, స్టూడెంట్స్ రైట్ ఇన్ ఎ మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్. అంటే క్వశ్చన్ ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు, కరెక్ట్ ఆప్షన్ని టిక్ చేయాలి. సో ఐపీలో అరౌండ్ 20 questions అటెంప్ట్ చేయాలి వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్లో. ఎంసెట్లో 160 questions అనేవి ఉంటాయి. 3 hours పేపర్, అన్ని 3 hours. ఈ ఐపీ, ఎంసెట్, జేఈ అన్ని 3 hours పేపరే, బట్ జస్ట్ ప్యాటర్న్ డిఫరెంట్. ఇది సబ్జెక్టివ్ పేపర్, ఇది ఆబ్జెక్టివ్ పేపర్. అండ్ మెయిన్లీ మనకి తక్కువ టైం ఉంటుంది సాల్వ్ చేయడానికి, ఐపీలో ఎక్కువ టైం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ జేఈ. జేఈ అనేది ఆల్ ఇండియా ఎగ్జామ్. ఎప్సెట్ అనేది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కాబట్టి జేఈ అనేది ఆల్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ చదవాలనుకుంటారో వాళ్ళు జేఈ ఎగ్జామ్స్ రాస్తారు. ఈ జేఈలో కూడా 2 types ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్. జేఈ మెయిన్స్లో కూడా బెస్ట్ ఆఫ్ 2 ఉంటాయి. సో ఈ జేఈ మెయిన్స్ త్రూ వాళ్ళు ఎన్ఐటి కాలేజెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అవి అగైన్ టాప్ కాలేజెస్ ఇన్ ది కంట్రీ. సో వాటిల్లో రావడానికి ఈ జేఈ మెయిన్స్ అనేది రాస్తారు. ఈ జేఈ అడ్వాన్స్డ్ అనేది ఐఐటీస్కి. ఓన్లీ జేఈ మెయిన్స్ క్లియర్ చేస్తే వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు.
సో ఈ జేఈ మెయిన్స్ అనేది అరౌండ్ 10 lakh మంది ఎవ్రీ ఇయర్ రాస్తారు. దీని ప్యాటర్న్ కూడా సమ్వాట్ సిమిలర్ టు ఎంసెట్, కానీ క్వశ్చన్స్ అనేవి తక్కువ. సో అగైన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఉంటాయి. మ్యాథ్స్లో వాళ్ళకి 30 questions ఉంటాయి, 25 questions ఉంటాయి. లాస్ట్ ఇయర్ దాకా 30 పెట్టారు, ఇప్పుడు రెడ్యూస్ చేసి 25 మ్యాథ్స్, 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ, అంటే టోటల్ 75 questions అటెంప్ట్ చేయాలి. అగైన్ 3 hours. క్వశ్చన్స్ తక్కువ ఉన్నా కానీ జేఈలో ఏంటంటే ఇష్యూ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెడితే, రాంగ్ ఆప్షన్ పెడితే -1, కరెక్ట్ ఆన్సర్కి 4 marks ఇస్తారు, రాంగ్ ఆన్సర్కి -1 ఉంటుంది. ఎంసెట్లో నెగటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్. అదే జేఈ మెయిన్స్ రాసి వాళ్ళకి మంచి పర్సంటైల్ వస్తే వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయొచ్చు, అది ఐఐటీస్కి వెళ్ళడానికి. సో జనరలీ ఏంటంటే ఐఐటీకి ఓన్లీ చాలామంది 8th class నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి జనరలీ ఐఐటీలో సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జేఈ మెయిన్స్ లెవెల్ వరకు అరౌండ్ 10 lakh to 15 lakh మంది ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్. సో ఇంకోటి బైపీసీ స్టూడెంట్స్కి ఇంకో ఎగ్జామ్ ఉంది విచ్ ఐ వుడ్ లైక్ టు యాడ్, అది నీట్ ఎగ్జామ్. సో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. అది ఏంటంటే ఇండియా మొత్తంలో మెడికల్ కాలేజెస్ రావాలంటే ఆ ఒక్కటే ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంసెట్ ఎంపీసీలో తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ వస్తాయి, జేఈ మెయిన్స్ త్రూ ఎన్ఐటీస్ వస్తాయి, జేఈ అడ్వాన్స్లో ఐఐటీస్ వస్తాయి, కానీ మెడికల్ అలా కాదు. ఎంబీబీఎస్ బీడీఎస్ రావాలంటే ఒకటే ఎగ్జామ్ నీట్. ఆ నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు అది క్వాలిఫై అయ్యి మంచి స్కోర్ తెచ్చుకుంటే తెలంగాణలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నీట్లో కూడా వాళ్ళు ఎలా డివైడ్ చేశారంటే తెలంగాణ స్టూడెంట్స్కి తెలంగాణ కాలేజెస్లో 85% కోటా అనేది ఉంది, 15% ఆల్ ఇండియా కోటా, ఎవ్రీ స్టేట్లో అంతే. ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్ రాసామనుకోండి, ఎక్కడో లెటర్స్ ఢిల్లీలో అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆ 15% కోటాలో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఫెయిర్నెస్ అనేది ఎన్షోర్ చేస్తున్నారు, సో దట్ తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ కాలేజ్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో నీట్ త్రూ మళ్ళీ అగైన్ గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ తెలంగాణ, ప్రైవేట్ కాలేజెస్, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ వేరియస్ స్టేట్స్. అది కాకుండా ఎయిమ్స్ అని ఉంది. ఇదివరకు ఎయిమ్స్కి సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు దే ఆర్ పుట్టింగ్ ఎ కామన్ ఎగ్జామ్, ఇది కూడా నీట్ త్రూనే. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అప్పుడు మనం కరోనా అప్పుడు దానప్పుడు చూసాం కదా, ఢిల్లీలో ఎయిమ్స్, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎయిమ్స్ వచ్చింది. సో ఇవన్నీ కాలేజెస్కి కామన్ ఎగ్జామ్ ఈజ్ నీట్. సో స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ సమ్మరైజ్ చేయాలంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాకుండా వాళ్ళు జేఈ మెయిన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ ఎంసెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఈ 2 అయితే బేర్ మినిమం. అది కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి, లైక్ మన బిట్స్, మణిపాల్, గీతం, విఐటి, అవి ఇంట్రెస్ట్ ఉన్నవి అప్లై చేసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళు ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్ అండ్ నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది ఎగ్జామ్స్ గురించి, దిస్ ఇస్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్.